అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అయితే విస్తృత స్థాయిలో అయితే సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. కింది స్థాయి కార్యకర్త నుండి అందరినీ కలుపుకోయే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈరోజు అయితే కరీంనగర్ జిల్లా గంగాధర్లో అయితే ఇటు చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యేతో పాటు బోయినపల్లి వినోద్ కుమార్ అయితే వస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇక్కడైతే మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి సారాంశం ఏంటి, అసలు దీనికోసం ఏర్పాటు చేస్తున్నారు ఏంటి అనేది అయితే మనతో పాటు కొంతమంది గంగాధర్కి సంబంధించిన నాయకులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఎలాంటి మీటింగ్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించి? అంటే ఇప్పుడు నిన్నటితో అయితే సర్పంచుల పదవీ కాలం సైతం ముగిసిపోయింది, ప్రత్యేక ఆఫీసర్లను సైతం నియమించడం జరిగింది. అంటే ప్రస్తుతం ఎలా ఉంది సార్ పరిస్థితి? ప్రస్తుతం ఈ చొప్పదండి కాన్స్టిట్యున్సీ మరియు అలాగే పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తను వాళ్ళ లోపల ఉత్సాహాన్ని నింపి ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఆ పార్లమెంటు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవడమే ముఖ్య లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక సైనికుల్లాగా పనిచేసి కరీంనగర్లో గులాబ్ జెండా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీకి సంబంధించి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అందరూ కూడా కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా ప్రతి కార్యకర్తకు వారి చేయవలసిన పని ఏంటి అనేది ఇప్పుడు ఈరోజు మనకు ముఖ్యంగా గ్రామాలలో ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లాగా పనిచేసి ఈ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని విషయమై మన మాజీ మంత్రి గారు మరియు అలాగే మేడ్చల్ ఎమ్మెల్యే గారైన చామకూర మల్లారెడ్డి గారు మనకు ఇక్కడ కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మనకు ఈరోజు ఇక వినోదన్న గెలిపే లక్ష్యంగా ఈరోజు అందరూ కూడా కాన్స్టిట్యున్సీ నుండి వచ్చే అందరు నాయకులు దాని విషయమై ఇక్కడ ఈరోజు మీటింగ్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చొప్పదండి కాన్స్టిట్యున్సీలోని 6 మండలాల్లోని అందరు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జడ్పీటీసీలు, ఇప్పుడు ఎంపీపీలు అంతా క్యాడర్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంది. మొన్న కొన్ని అత్యాశలకు కొన్ని ప్రజలు అప్పుడు అనుకోకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏకపక్షంగా మన ఎంపీ స్థానం గెలుచుకోవడం కోసం వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తారని ఇచ్చే దిశగానే ఉన్నారు. ఎందుకంటే ప్రజల లోపల ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాయి 60 రోజులు అవుతుంది. వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీని అబద్ధాల మాటలు నమ్మి ఈరోజు మనం ఒక మంచి ప్రభుత్వాన్ని ఓడగొట్టుకునే బాధ వాళ్ళ లోపల కనబడుతుంది. కంపల్సరిగా ఈసారి మన పార్లమెంటరీ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన వినోద్ కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించేందుకోసం ప్రజలందరూ కూడా సుముఖంతో ఉన్నారు. ఓకే సార్, ప్రస్తుతం అయితే చెప్పండి, అంటే ఇప్పుడైతే నిన్న మొన్నటి వరకు అయితే సర్పంచుల పదవి కాలం అయితే ముగిసిపోయింది. దీనికి సంబంధించి పాత పెండింగ్ బిల్లులు కావచ్చు, అంతేకాకుండా బకాయిలకు సంబంధించి అయితే ఏం చెప్తున్నారు? అంటే ప్రస్తుతం అయితే కొత్త ఆఫీసర్లు అయితే రావడం జరిగింది కదా, అంటే ప్రస్తుతం ఎలా ఉంది సార్ దానికి సంబంధించి? సర్పంచులు చాలా ముఖ్యంగా గత ప్రభుత్వంలో గ్రామాలు బాగుపడాలనే ఉద్దేశం కొద్దీ సర్పంచులు బాగానే చాలా పని చేయడం జరిగింది. మంచిగా పని చేసినప్పటికీ వారికి కొన్ని పెండింగ్ బిల్స్ రావాల్సి ఉంది చాలామందికి. ప్రతి గ్రామ పంచాయతీలో కూడా 5 నుండి 25 లక్షల దాకా రావాల్సిన గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా వారు ఎందుకంటే ప్రభుత్వం మరియు ప్రజల కోసమే పనిచేసినాం కాబట్టి వాళ్లకు బిల్లులు అనేటివి ఇవ్వాలని మేమందరం ఇప్పుడు సర్పంచ్లు కానీ మేము అందరం కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఏ ప్రభుత్వం ఉన్నా సర్పంచ్లు అనేది ఇండివిజువాలిటీ మీదనే వాళ్ళు ఉంటారు కాబట్టి గ్రామాల అభివృద్ధి కోసమే పనిచేసారు కాబట్టి ఆ డబ్బులు అనేటివి వారికి ఏ ప్రభుత్వం ఉన్నా ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. ఓకే సార్, చెప్పండి, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చొప్పదండి నియోజకవర్గం సంబంధించి రామాడు కావచ్చు, అంతేకాకుండా నిన్న మొన్న బోయినపల్లి సంబంధించి సైతం ఏంటంటే కొంతవరకు అవిశ్వాసం సైతం అడుగులు అయితే వేస్తున్నారు. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సైతం ఏంటంటే అవిశ్వాసం దిశగా అయితే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అయితే అడుగులు వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడక్కడ ప్రస్తుతం అందరినీ ఎలా కలుపుకొని పోతున్నారు, అంటే దానికి సంబంధించి ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు సార్? ఇప్పుడు అవిశ్వాసం ఇదివరకు పెట్టిన కాడ కూడా చాలా అక్కల్లో వీగిపోయినాయి. ఎందుకంటే బీఆర్ఎస్ క్యాడర్ అనేది బలంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గవర్నమెంట్ వేరైనప్పటికీ క్యాడర్ అంతా చాలా సర్పంచ్లు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ అందరూ కూడా మన బీఆర్ఎస్ పార్టీ పక్షాన్నే ఉన్నారు. ఇప్పుడు అవి ఉండేయని మేము అనుకుంటున్నాం. ఓకే అండి, ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అయితే మేమందరైతే కలిసే ఉన్నాము. కొంత అసత్య ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇటు అవిశ్వాసం దిశగా అడుగులు వేస్తున్న కొంత అసత్య ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇదంతా కేవలం పుకార్లు మాత్రం ఇప్పటికైతే మేమైతే కలిసే ఉన్నాము. అంతేకాకుండా కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి అయితే బోయినపల్లి వినోద్ కుమార్ విజయమే దిశగా అయితే ప్రస్తుతం అయితే ఇక్కడైతే మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికైతే మేడ్చల్ ఎమ్మెల్యే అంతేకాకుండా మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి సైతం వస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే అందరినీ అయితే కలుపుకోవే ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పేసి అయితే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం.
ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.